హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఈరోజు అన్ని న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ ఎడ్యుకేషన్ అప్డేట్స్తో పాటు చాలా ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్ కూడా రావడం జరిగింది. ఈరోజు అయితే చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్ ఉన్నాయి. వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. చూసే ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా లైక్ చేయండి. డైలీ 1 to 2 hours వర్క్ చేసి దాదాపుగా 10 న్యూస్ పేపర్ చదివి ఇన్ఫర్మేషన్ మీకు అందించడం జరుగుతుంది. చాలామంది చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియోకి అయితే నేను 2000 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇది ఎవరికైతే యూజ్ ఉంటుందో వారికి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. రెగ్యులర్గా మీకు జాబ్ అప్డేట్స్ అంతాయి. మన ఛానల్కి సంబంధించినటువంటి టెలిగ్రామ్ గ్రూప్లో కూడా జాయిన్ కాండి. సో దాంట్లో కూడా రెగ్యులర్గా జాబ్ అప్డేట్ షేర్ చేస్తున్నాను. మీకు చాలా యూజ్ ఉంటుంది. ఆ గ్రూప్లో కంపల్సరీ జాయిన్ కాండి. ఫ్రెండ్స్, మన ఛానల్ ద్వారా మన యాప్లోకి ఎకానమీకి సంబంధించి కావచ్చు, పాలిటిక్స్ సంబంధించి చాప్టర్ వైజ్ టెస్ట్ సిరీస్ అయితే తీసుకురావడం జరిగింది. సో దీనిలో మీకు ఫుల్ టెస్ట్ సిరీస్ అదేవిధంగా పీడిఎఫ్స్ డౌన్లోడ్ చేసుకున్నట్టు ఆప్షన్ కావాలనుకుంటే 149 రూపీస్ తోటి అయితే మీకు టెస్ట్ సిరీస్ అవైలబుల్ ఉంది. ఓన్లీ పీడిఎఫ్స్ అంటే 99 రూపీస్కి మీరు టెస్ట్ సిరీస్ తీసుకోవచ్చు. పాలిటీ అండ్ ఎకానమీకి సంబంధించి మీకు చాప్టర్ వైజ్గా టెస్టులు ఉంటాయి. ప్రతి టెస్ట్కి సంబంధించి మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది, టెస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అండ్ ప్రశ్నలు తెలుగు అదేవిధంగా ఇంగ్లీష్ మీడియంలో అయితే ఉంటాయి. ఒకసారి మీరు అక్కడ శాంపిల్ టెస్ట్ ఉంటాయి, చూడండి, నచ్చితే తీసుకోండి. ఇప్పటికే చాలామంది మన టెస్ట్ సిరీస్ అయితే రాస్తున్నారు. ఇక దాంతోపాటు కరెంట్ అఫైర్స్ 12 months సంబంధించి అక్టోబర్ టు సెప్టెంబర్ మంత్కి సంబంధించి అంటే లాస్ట్ 12 months సంబంధించినటువంటి పీడిఎఫ్స్ అనేది జస్ట్ మనం 125 రూపీస్కి అందిస్తున్నాం. ఇవి హ్యాండ్ రైటింగ్ చేత రాసిన నోట్స్, అక్కడ శాంపిల్ పీడిఎఫ్ ఉంటుంది చూడండి. వీటిని కూడా మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రింట్ తీసుకోవచ్చు. ఇంకా టెట్ డిఎస్సి ఎస్జిటికి సంబంధించి 99 రూపీస్ ఉంది. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ సంబంధించుకోవచ్చు అండ్ అదేవిధంగా కానిస్టేబుల్కి సంబంధించుకోవచ్చు అండ్ ఎస్ఐకి సంబంధించి జస్ట్ 149 రూపీస్కి మనం ఈ కోర్సెస్ని అయితే అందించడం జరుగుతుంది. సో కావాల్సిన వారు ఎవరైనా యాప్ డౌన్లోడ్ చేసుకుని అక్కడ శాంపిల్ టెస్ట్ పీడిఎఫ్స్ ఉంటాయి, చూసిన తర్వాత నచ్చితే కోర్స్ తీసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చిన అప్డేట్స్ కనుక చూసినట్లయితే మనకి ఇక్కడ ఫస్ట్ అప్డేట్ వచ్చేసి మళ్ళీ మెయిన్స్ తప్పదా అనే టైటిల్ తోటి మనం నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. జీవో 29 కోర్టులో నిలబడిన సుప్రీంకోర్టు తీర్పు ప్రభావం పడే అవకాశం. కొత్త పల్లవి అందుకుంటున్న రేవంత్ రెడ్డి సర్కార్ ఇప్పుడు మెయిన్స్ రాసిన వారిని మినహాయించి నార్మలైజేషన్ చేయాలంటున్న అభ్యర్థులు, ఇది ప్రభుత్వ కుట్రగా ఆరోపిస్తున్న గ్రూప్ 1 అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ మనకు నమస్తే తెలంగాణలో ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. గత 2 days నుంచి మనకు ఈ న్యూస్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో దీనిపైన మీ యొక్క అభిప్రాయాన్ని కింద తెలియజేయండి. వీడియోని లైక్ చేసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేసే ప్రయత్నం చేయండి. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఎన్నో వివాదాలకు మూలంగా మారినటువంటి గ్రూప్ 1 మెయిన్స్ పరీక్ష మెయిన్స్ మళ్ళీ తప్పదా అంటే ఇక్కడ ఇచ్చారు. సో కొత్త సెలెక్షన్ చేయాల్సిందేనా అంటే నిరుద్యోగులు అవుననే అంటున్నారు. సో జీవో 29 కోర్టులో నిలబడదని, పైగా సుప్రీంకోర్టు తీర్పు సైతం నోటిఫికేషన్ పై ప్రభావం చూపుతుందని అభ్యర్థులు అంటున్నారు. మధ్యప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నియామకాల్లో ప్రిలిమ్స్లోనూ రిజర్వేషన్లు వర్తింపజేయాలన్న తీర్పు ఇచ్చినట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఈ తీర్పును మన దగ్గర అమలు చేయాల్సి ఉంటుందని ఇక్కడ చెప్తున్నారు. అయితే ఇదే జరిగితే గ్రూప్ 1 పరీక్షలు మళ్ళీ నిర్వహించవలసి వస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులు ప్రభుత్వంను ఇటీవల మెయిన్స్ రాసినటువంటి అభ్యర్థులను ప్రభుత్వం రెచ్చగొడుతుందని అభ్యర్థులు ఆరోపిస్తున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. అయితే ఇక్కడ చూసినట్లయితే నార్మలైజేషన్ అంటూ కొత్త పల్లవి అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. అయితే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణపై ప్రభుత్వం పట్టుదలకు పోయింది. అభ్యర్థులు వాయిదా వేయాలని చెప్పేసి ఎంత మొత్తుకున్నా వినకుండా పరీక్షలను అయితే నిర్వహించింది. హైకోర్టు తుది తీర్పు వచ్చిన తర్వాతే ఫలితాలు ప్రకటించాలని చెప్పేసి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దీంతో ఇటీవలే గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు రాసిన వారు కొత్త పల్లవి అందుకుంటున్నారు. సో టీజీపీఎస్సీకి ఓ లేఖ రాశారు. ఒకవేళ కోర్టు కేసులో గ్రూప్ 1 మెయిన్స్ను మళ్ళీ నిర్వహించవలసి వస్తే తాము మళ్ళీ రాయలేమని, సో మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే తమను మినహాయించి కొత్తగా ఎవరైతే 1:50 రేషియోలో ఎంపికైన వారికి మాత్రమే ఆ పరీక్షలు నిర్వహించాలని చెప్పేసి నార్మలైజేషన్ చేపట్టాలంటూ లేఖలు సంధించారు. సో మళ్ళీ మెయిన్స్ నిర్వహించేందుకు ఇదే తార్కాణం అంటున్నారు. అయితే కోర్టులో ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పు వస్తుందని గ్రహించి ప్రభుత్వం సొంత వ్యక్తులతో ఇలా లేఖలు రాయిస్తుందని అభ్యర్థులు మండిపడుతున్నట్లు ఇక్కడ మనం చూడవచ్చు. సో దీని వెనుక కుట్ర దాగిందని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. ఇదంతా ప్రభుత్వ కనుసన్నల్లోనే జరుగుతుందని వాపోతున్నారు. సో ఇప్పటికే కాంగ్రెస్ నేతలు గ్రూప్ 1 పోస్టులు అమ్ముకున్నారని, మళ్ళీ పరీక్షలు నిర్వహిస్తే ఇప్పుడు ఎంపికైన వారు పోటీలో ఉండరని, దీంతో కొత్త కుట్రలకు పాల్పడుతున్నారని నిరుద్యోగి జనార్దన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు లేఖలు రాసిన వారంతా గ్రూప్ 1 పరీక్షతో సంబంధం లేని వారని, ఇలాంటి వారితో కుట్రలు చేయడం దారుణమని మరో వ్యక్తి శివ కూడా మండిపడుతున్నట్టుగా ఇక్కడ ఒక అప్డేట్ మనం మెయిన్స్కి సంబంధించి అయితే చూడవచ్చు. ఇది మనకు ఈరోజు నమస్తే తెలంగాణలో వచ్చినటువంటి అప్డేట్. ఇక నెక్స్ట్ అప్డేట్ చూసినట్లయితే టీజీపీఎస్సీ బలోపేతానికి ప్రభుత్వం చర్యలు అంటూ ఇక్కడ చూడవచ్చు. అదనంగా 142 పోస్టులు మంజూరు, అత్యధికంగా డిప్యుటేషన్పై భర్తీ అని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది.
ఇక్కడ చూసినట్లయితే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యూపీఎస్సీ తరహాలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ పరిపాలన కావచ్చు పరీక్ష విధానాన్ని బలోపేతం చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. సో టీజీపీఎస్సీకి అదనంగా 142 పోస్టులు మంజూరు చేసింది. ఈ మేరకు మనకు దీనికి సంబంధించి ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి అయినటువంటి సందీప్ కుమార్ సుల్తానియా శనివారం ఉత్తర్వులు కూడా జారీ చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇవ్వడం జరిగింది. అయితే ఇందులో కొన్నింటిని ఇతర ప్రభుత్వ విభాగాల నుంచి డిప్యుటేషన్లపై, మరికొన్నింటిని ప్రత్యక్ష నియామకం కింద భర్తీకి ప్రభుత్వం అనుమతించింది. టీజీపీఎస్సీ బలోపేతం కోసం కమిషన్ ప్రత్యేకంగా ప్రముఖ విద్యాసంస్థ ఆధ్వర్యంలో కమిటీ కూడా నియమించిందంట. ఈ కమిటీ లోతైనటువంటి అధ్యయనం చేసి నివేదిక ఇచ్చింది. టీజీపీఎస్సీలోను యూపీఎస్సీ తరహా పరిపాలన కావచ్చు పరీక్ష నిర్వహణ విభాగాలు ఉండేలా చర్యలు సూచించింది. అయితే ఇప్పటివరకు ఈ టీజీపీఎస్సీలో కమిషన్ కోసం ప్రత్యేకంగా నియామకమైనటువంటి సిబ్బంది మాత్రమే పనిచేస్తున్నారు. మరోవైపు కమిషన్లో సిబ్బంది చాలా తక్కువగా ఉన్నారు. టీజీపీఎస్సీలో 150 మంది పనిచేస్తుంటే అందులో 50 మంది వరకు 4వ తరగతి ఉద్యోగులు ఉన్నారు. సో నియామకాలు వేగంగా జరగాలంటే అదనపు సిబ్బంది అవసరమని కమిషన్ ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించిందని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. సో దీంతో కొత్తగా 142 పోస్టులు మంజూరు చేశారని చెప్పేసి ఇక్కడ మనకి ఇచ్చారు. దానిలో ఎక్కువగా మనకు దాదాపుగా డిప్యుటేషన్ పైన ఉన్నట్లుగా ఇక్కడ ఒక వార్త మనం ఈనాడులో చూడవచ్చు. ఇదే వార్త ఇక్కడ మనకు నమస్తే తెలంగాణ కూడా వచ్చింది. కొత్త పోస్టులను డిప్యుటేషన్లతో సరి అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇదేనా టీజీపీఎస్సీ ప్రక్షాళన అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. సర్కారును ప్రశ్నిస్తున్న అభ్యర్థులు అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ చూస్తే మనకు ఉద్యోగాలు భర్తీ చేసేటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్లోనే సగం ఖాళీగా ఉంది. మేము పబ్లిక్ సర్వీస్ కమిషన్ను పూర్తిగా ప్రక్షాళన చేస్తాం, కొత్త పోస్టులు మంజూరు చేస్తాం. ఇది సీఎం రేవంత్ రెడ్డి గతంలో చెప్పిన మాటలు. కానీ అధికారంలోకి వచ్చిన 11 నెలల తర్వాత కూడా టీజీపీఎస్సీని సగం ఖాళీగానే ఉంచారంటే ఇక్కడ చూడవచ్చు. 11 మంది సభ్యులు ఉండవలసినటువంటి కమిషన్లో ఇప్పుడు సగం సభ్యులతోనే గడుపుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా 142 పోస్టులు క్రియేట్ చేస్తూ ప్రభుత్వం జీవోను జారీ చేసింది. ఈ మేరకు ఆర్థిక శాఖ జీవోను జారీ చేయగా ఇవన్నీ నేరుగా భర్తీ చేసేవి కావు. వీటిలో 73 పోస్టులు కొత్తగా రిక్రూట్ చేయనుండగా 58 పోస్టులు ఇతర శాఖల నుంచి డిప్యుటేషన్ పైన నింపుతున్నారు అని చెప్పేసి ఇక్కడ మనకు సేమ్ అప్డేట్ చూడవచ్చు. ఇంకా నెక్స్ట్ ఇక్కడ కానిస్టేబుల్ జాబ్స్ సంబంధించిన ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. కానిస్టేబుల్ న్యూ నోటిఫికేషన్ కోసం వెయిట్ చేస్తున్న ప్రతి ఒక్కరైతే వీడియోని లైక్ చేయండి. ఇక్కడ విషయం అయితే 21న కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 9,000 మందికి శిక్షణ పూర్తి. కేసీఆర్ హయాంలోనే నోటిఫికేషన్లు, పరీక్షలు, ఫలితాలు, నియామక పత్రాలు అందించినటువంటి సీఎం రేవంత్ రెడ్డి అంటే ఇక్కడ చూడవచ్చు. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ నెల 21న కానిస్టేబుల్ పాసింగ్ అవుట్ పరేడ్ను నిర్వహించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 9 నెలల పాటు 9,000 మందికి పైగా కానిస్టేబుల్ తమ శిక్షణను విజయవంతంగా పూర్తి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మొదటి దశ శిక్షణ పూర్తి చేసుకున్నటువంటి ఎవరైతే ఈ సివిల్ కావచ్చు, అదేవిధంగా ఏఆర్, దాంతోపాటు మనకు ఎస్ఏఆర్ అండ్ సిపిఎల్ ఇట్లా టోటల్గా ఈ పోస్టులకు సంబంధించి దాదాపుగా 9,000 మంది ఉన్నారంట. సో వీళ్ళకి సంబంధించి 21న ఈ పాసింగ్ అవుట్ పరేడ్ అనేది నిర్వహించబోతున్నట్లు ఇక్కడ ఒక అప్డేట్ అయితే చూడవచ్చు. న్యూ నోటిఫికేషన్ కోసం అయితే చాలామంది వెయిట్ చేస్తున్నారు. అంటే జాబ్ క్యాలెండర్ ప్రకారమే నోటిఫికేషన్స్ ఉంటాయని చెప్పేసి. సో అది కొంత అంటే నోటిఫికేషన్స్ ఉంటాయి, ఆ డేట్స్ అనేది కొంచెం చేంజ్ అయ్యేటువంటి ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే ఎస్సీ వర్గీకరణ తర్వాత మనకు మళ్ళీ మేబీ జాబ్ క్యాలెండర్ డేట్స్ చేంజ్ చేసి ఇచ్చేటువంటి ఛాన్స్ అయితే ఉంది. సో కొంత లేట్ అవుతుంది, కాకపోతే 100% మనకు కానిస్టేబుల్స్ సంబంధించి కావచ్చు, ఎస్ఐకి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే మనకు జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి కనుక సీరియస్గా ఆ జాబ్ కోసం ప్రిపేర్ అవుతున్న వారు ఇంకా ఫోకస్ చేస్తూ మీరు అట్లే చదవండి. సో అప్పుడే మీరు మంచి ఫలితాలు పొందేటువంటి ఛాన్స్ ఉంటుంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే టెట్ దరఖాస్తులో సాంకేతిక సమస్యలు. ఉపాధ్యాయ అర్హత పరీక్ష దరఖాస్తు ప్రక్రియలో సాంకేతిక సమస్యలు తలెత్తున్నాయి. దీంతో పలువురు అభ్యర్థులు ఇబ్బందులు పడుతున్నారు. శనివారం ఓ అభ్యర్థి ఫీజు చెల్లించే ప్రయత్నం చేయగా చెల్లింపు పూర్తి కాలేదు. మరో అభ్యర్థికి 15 నిమిషాలు వేచి చూడండి అంటూ అలర్ట్ వచ్చింది. సో దీంతో అభ్యర్థులు టెట్ హెల్ప్ లైన్ సెంటర్స్ను ఆశ్రయిస్తున్నారు అని చెప్పేసి ఇక్కడ మనం టెట్కి సంబంధించి వచ్చు. సో నిన్నటి వరకు 6,888 మంది దరఖాస్తు చేసుకున్నట్లుగా ఇక్కడ ఒక అప్డేట్ జరగవచ్చు. నెక్స్ట్ ఈనాడు ప్రతిభకు సంబంధించిన విషయం ఇక్కడ మనకు భౌతిక శాస్త్రానికి సంబంధించిన ఒక ఆర్టికల్ చూడవచ్చు. దాంతోపాటు ఇక్కడ కొన్ని ప్రాక్టీస్ ప్రశ్నలు కూడా ఇచ్చారు. విపత్తు నిర్వహణ, డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి, కరెంట్ అఫేర్స్ సంబంధించి కూడా మనకి ఇక్కడ నమస్తే తెలంగాణలో ప్రాక్టీస్ ప్రశ్నలు ఇవ్వడం జరిగింది. దాంతోపాటుగా సాక్షి ప్లేస్లో కూడా కొన్ని జనరల్ స్టడీస్ సంబంధించిన ప్రాక్టీస్ ప్రశ్నలు చూడవచ్చు. ఒకసారి మీరు వీటిని డౌన్లోడ్ చేసుకొని చూసేటువంటి ప్రయత్నం చేయండి. చాలా యూజ్ అవుతుంది మీకు అంటే రివిజన్ సెషన్ కింద. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ఎడ్యుకేషన్ అప్డేట్స్. నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూద్దాం. చాలా ముఖ్యమైన కరెంట్ అఫేర్స్ ఉన్నాయి. స్కిప్ చేయకుండా చూడండి, ఖచ్చితంగా లైక్ చేయండి. నేను చెప్తున్నా కూడా చాలా తక్కువ మంది వీడియోని అయితే లైక్ చేస్తున్నారు. మీ నుంచి సపోర్ట్ ఉండాలి, కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మనం లాస్ట్ 6 months సంబంధించిన కరెంట్ అఫేర్స్ అయితే చేస్తున్నాం. ఇప్పటివరకు పాలిటిక్స్ సంబంధించి చేసాం, దాంతోపాటుగా నిన్న ఎకానమీకి సంబంధించి కూడా ఒక వీడియో అప్లోడ్ చేసాం. చాలామంది అభ్యర్థులు అడుగుతున్నారు. సో మీరు గతంలో మనకి ఒక ప్లేలిస్ట్ ఉంటుంది కరెంట్ అఫేర్ 2024 అని చెప్పేసి. దీనిలో మనం జనవరి నుంచి జూన్ వరకు 6 months కరెంట్ అఫేర్ చేసాం. సైన్స్ అండ్ టెక్నాలజీ కావచ్చు, ఇంకా తెలంగాణ అంశాలకు సంబంధించి అవి చాలా చాలా ఇంపార్టెంట్ అంశాలు. కరెంట్ అఫేర్ కనుక చూసినట్లయితే ఛాంపియన్ పంకజ్ అని చెప్పేసి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫేర్ చూడవచ్చు. 28వ వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ కైవసం అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. ఈ 28 అనేది గుర్తుంచుకోండి. ఇటువంటి వాటిపైన మనకు ఫోకస్ చేయవచ్చు.
సో ఇతని పేరు ఇచ్చేసి ఇతను ఏ ఆటతోటి సంబంధం కలిగి ఉన్నాడని చెప్పేసి ప్రీవియస్లో క్వశ్చన్ కూడా అడిగారు. బిలియర్డ్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో భారత అగ్రశ్రేణి క్యూ స్పోర్ట్స్ ప్లేయర్ పంకజ్ అద్వానీ సంచలనం సృష్టించారు. ఏకంగా 28వ ప్రపంచ బిలియర్డ్స్ టైటిల్ను గెలుచుకొని కొత్త చరిత్ర లిఖించాడు అంటే ఇక్కడ చూడవచ్చు. దోహా ఖతార్ వేదికగా జరిగినటువంటి ఈ ఏదైతే ఫైనల్స్లో సో ఇతను ఛాంపియన్గా నిలవడం జరిగింది. 4-2 తేడాతోటి ఇంగ్లాండ్కి సంబంధించిన వ్యక్తిని ఓడించి టైటిల్ని అయితే కైవసం చేసుకున్నాడు. గుర్తుంచుకొని 28వ వరల్డ్ బిలియర్డ్స్ టైటిల్ గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరని చెప్పేసి అడగవచ్చు, పంకజ్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. సో నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ మనం చూసినట్లయితే వి ఎంగేజ్ కార్యక్రమాన్ని ప్రారంభించిన వి హబ్ అని చెప్పేసి చూడవచ్చు. సో చాలా ఇంపార్టెంట్. వి హబ్ అనేటువంటిది తెలంగాణ ప్రభుత్వం ఎప్పుడు ప్రారంభించింది అనేది మీరు కింద కామెంట్ చేయండి. ఇది ఎవరికి సంబంధించింది, ఇది ప్రీవియస్లో అడిగినటువంటి సందర్భాలను ఈ బిట్కి సంబంధించి. ఇక్కడ చూసినట్లయితే మనకు స్టార్టప్ రంగంలో మహిళల నూతన ఆవిష్కరణ ఆలోచనలను ఈ ఐపీఓల వరకు తీసుకెళ్లేలా, అదేవిధంగా మహిళ యొక్క సాధికారత సాధించే విధంగా వి హబ్ ఎంగేజ్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినట్లుగా మనకు వి హబ్ సీఈఓ అయినటువంటి సీతా పల్లా గారు తెలిపినట్లు ఇక్కడ చూడవచ్చు. అర్బన్ ఇన్నోవేషన్ కింద 21 స్టార్టప్లు ఎంపిక చేశామని, ఆయా స్టార్టప్లకు సంబంధించి ఈ వాద్వాని లిస్ట్ ఆఫ్ వి ఎంగేజ్ ప్రొఫైల్ కార్యక్రమం కింద నిధులు కావచ్చు, మార్కెటింగ్ తదితర సదుపాయాలు కల్పిస్తామని చెప్పేసి ఇక్కడ మనకు తెలపడం జరిగింది. గుర్తుంచుకోండి, వి హబ్ కావచ్చు, టీ హబ్ కావచ్చు, టీ వర్క్ సంబంధించి ప్రీవియస్లో మనకు చాలాసార్లు క్వశ్చన్స్ అడిగారు. వాటికి సంబంధించి ఒకసారి మీకు తెలిసినట్టయితే వాటిని ఎప్పుడు ప్రారంభించారని కింద కామెంట్ చేసిన ఐటమ్ చూడండి. ఒకసారి వాటికి సంబంధించిన కంటెంట్ కూడా చూడండి. ఇంకా నెక్స్ట్ చూసినట్టయితే మిస్ ఎర్త్ 2024 అందాల పోటీలో విజేతగా నిలిచినటువంటి ఆస్ట్రేలియా సుందరి జెస్సికా లేన్ అని చెప్పేసి ఇక్కడ చూడవచ్చు. పేరు గుర్తుంచుకోండి. నెక్స్ట్ అప్డేట్ ఇక్కడ చూసినట్టయితే రష్యాలో శృంగార మంత్రిత్వ శాఖ అంటే ఇక్కడ చూడవచ్చు జననాల రేటు పెంచేందుకే. ఇక్కడ చూసినట్టయితే మీరు చదివింది నిజమే. శృంగార మంత్రిత్వ శాఖ ఏర్పాటుకు రష్యా ప్రభుత్వం సమాయత్తం అవుతుంది. గతంలో ఎన్నడూ లేనంతగా జనాల రేటు పడిపోవడం, మరోవైపు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా సంభవిస్తున్నటువంటి అక్కడ ప్రాణ నష్టంతో ఆందోళన మొదలైంది. ఈ నేపథ్యంలో అప్రమత్తమైనటువంటి ప్రభుత్వం జనాల రేటు పెంచేందుకు రెడీ అవుతుంది. సో అందులో భాగంగా శృంగారం కోసం ప్రత్యేకంగా ఓ శాఖను ఏర్పాటు చేయాలని నిర్ణయానికి వచ్చినట్టు ఇక్కడ చూడవచ్చు. ఇది ఇంపార్టెంట్ అండి. ముఖ్యంగా ఏంటంటే జననాలకు సంబంధించి ప్రపంచంలో కావచ్చు, మన ఇండియాలో కూడా కొన్ని రాష్ట్రాల్లో జనాభా పడిపోతుందని చెప్పేసి రీసెంట్గా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు కూడా సో జనాభాను పెంచాలని చెప్పేసి ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. స్టాలిన్ తమిళనాడు ముఖ్యమంత్రి కూడా దాని మీద ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. సో మనకు ఆల్రెడీ ఎకానమీలో 2 చాప్టర్స్ ఉన్నాయి ఈ జనాభాకు సంబంధించి. వీటిపైన కొంచెం ఫోకస్ చేయండి. ఇంకా రానున్నటువంటి పోటీ పరీక్షలో కూడా క్వశ్చన్స్ పడడానికి ఛాన్స్ ఉంది. ఇక నెక్స్ట్ చూసినట్లయితే హర్మాన్ శ్రీజేష్కు FIH అవార్డులు అంటే ఇక్కడ చూడవచ్చు. సో ఇండియా మెన్స్ హాకీ టీం కెప్టెన్ అయినటువంటి హర్మాన్ ప్రీత్ సింగ్ అవచ్చు, లెజెండరీ గోల్ కీపర్ అయినటువంటి మనకు శ్రీజేష్ 2024 గాను ప్రతిష్టాత్మక మనకు FIH ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, అది గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు అయితే గెలుచుకున్నారు. గుర్తుంచుకోరు, ఒకరు వచ్చేసి గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ కావచ్చు, ఇంకొకరు వచ్చేసి ప్లేయర్ ఆఫ్ ద ఇయర్ అవార్డుని అయితే గెలుచుకున్నారు. చాలా ఇంపార్టెంట్. మనకు ప్రీవియస్లో వీటికి సంబంధించిన క్వశ్చన్స్ కూడా అడగడం జరిగింది. ఇంకా నెక్స్ట్ చూసినట్టు ఇక్కడ వెలుగు సక్సెస్లో ఆల్రెడీ మనం చూసాం. ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ అని చెప్పేసి గత 2 డేస్ బ్యాక్ మనం కరెంట్ అఫైర్ చూసాం. దేశ రాజధాని న్యూఢిల్లీ ప్రపంచంలోనే అత్యంత కాలుష్య నగరంగా నిలిచింది. దీపావళి వేడుకల అనంతరం ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ 388 పాయింట్లతో కాలుష్యంలో ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో నిలిచినట్లుగా ఇక్కడ మనకు QS ఎయిర్ వెల్లడించినట్టు ఇక్కడ మనం చూడవచ్చు. చాలా ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. దాంతోపాటు ఇక్కడ మనకు విన్బ్యాక్స్ 2024 సంయుక్త విన్యాసాలు అనేటువంటివి ప్రారంభం కావడం జరిగింది. విన్బ్యాక్స్ అనేటువంటి మనకు భారత్ వియత్నాం మధ్య జరిగేటువంటి విన్యాసాలు, సైనిక విన్యాసాలు అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇది 5వ ఎడిషన్ అనేది మనకి ఎక్కడ జరుగుతున్నాయి అంటే హర్యానాలో జరుగుతున్నాయి. ఇంపార్టెంట్. ప్లేస్ అనేది అడగడానికి ఎక్కువ ఛాన్స్ ఉంటుంది. హర్యానా అండ్ ఏ 2 దేశాల మధ్య జరుగుతుంది అనేది ఇంపార్టెంట్. ఎన్నో ఎడిషన్ అనేది కూడా గుర్తుంచుకోండి. ఇది 5వ ఎడిషన్. సో ఇవి మనకు వివిధ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్, విధంగా ఎడ్యుకేషన్ అప్డేట్స్. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీ లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మన యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. చాలా యూస్ఫుల్ కంటెంట్ తక్కువ ప్రైస్కి అందిస్తున్నాం. తర్వాత వీడియో ఒక ప్రైస్ అయితే పెంచబోతున్నాయి. ఎవరైనా కావాలనుకుంటే ఇమీడియట్లీ యాప్ డౌన్లోడ్ చేసుకొని తీసుకున్నట్టు. ఇప్పుడు అక్కడ మనకు శాంపిల్ టెస్ట్లు PDFs కూడా ఉంటాయి. మీకు నచ్చితేనే వాటిని ఒకసారి రాయండి. మీకు ఆ ప్రశ్నల యొక్క సరళి నచ్చినట్లయితేనే కోర్సెస్ తీసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.